For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు గచ్చిబౌలి కిమ్స్ కడల్స్ హాస్పిటల్ నుంచి సీనియర్ కన్సల్టెంట్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ డాక్టర్ కావ్యప్రియ వజ్రాల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. సో ఇట్లా థెరపీస్ తోనే కాకుండా ఇంట్లో ఉండేటప్పుడు అసలు పేరెంట్స్ బిహేవియర్ అనేది ఎలా ఉండాలి మేడం? అలా ఉందా? ఫస్ట్ చైల్డ్ మనం వాడి లెన్స్ నుంచి ఆలోచించాలి. వాళ్ళ నీడ్స్ చాలా తక్కువ ఉంటాయి. తినడము, పడుకోవడము, ఆడుకోవడము, తిప్పడం ఇంతే ఉంటాయి ఆ ఏజ్ లో. సో మనం వాళ్ళని అర్థం చేసుకోగలగాలి. మనము వన్ ఆఫ్ ద పేరెంట్స్ హ్యావ్ టు బి డెడికేటెడ్ టు ద చైల్డ్. వాడు ఆ టైంలో ఉన్నప్పుడు నేను అన్ని వదిలేసాను. అన్ని వదిలేసి మొత్తము షిఫ్ట్ అయిపోయి మై హస్బెండ్ టుక్ ఓవర్ హిస్ ఫెలోషిప్స్ అనుకున్నాం. డిసైడ్ అయ్యాము, ఒకరు ప్రొఫెషనల్ గా వెళ్ళండి, ఒకరు మొత్తం వదిలేసి నేను డిసైడ్ అయిపోయాను. బాబుతోనే కొన్ని ఇయర్స్ yes, I was with my child 3 to 4 years. మొత్తం బాబుతోనే ఉన్నాను. I was his shadow. పొద్దున మేము మా మదర్ హెల్ప్ తీసుకున్నాను అప్పుడు, ఒక సపోర్ట్ సిస్టమ్ లాగా. షీ యూస్ టు కుక్ అండ్ గివ్ మీ. వాడిని తీసుకొని వాడి బట్టలు, వాడి ఫుడ్ అన్ని ప్యాక్ చేసుకొని, అప్పుడు మా కార్ కూడా ఉండేది కదా, ఓలా ఆర్ ఆటోస్. బాబు చిన్న బాబు 2 ఏళ్ల పిల్లాడిని మార్నింగ్ 7 to ఈవినింగ్ 7 థెరపీస్ అంటుంటే అసలు నాకు మనసు నలిగిపోయేది. కానీ దట్ ఈస్ ఫర్ హిస్ బెటర్మెంట్ కదా. పొద్దున్నే వెళ్ళగానే ఫస్ట్ బిహేవియర్ థెరపీ, అదొక 2 hours. అది మెహదీపట్నంలో ఉండేది. తర్వాత నెక్స్ట్ బర్కత్పురాలో ఉండేది ఆక్యుపేషన్ థెరపీ. అక్కడ వాళ్ళని బెడ్షీట్ లో రోల్ చేయడము, వాళ్ళకి బాగా ప్రెషర్స్ ఇవ్వడము, ఈ ఓరల్ ఎక్సర్సైజెస్ చేయించడం, అవన్నీ చేయించేవాళ్ళు వాడికి. ఆ తర్వాత మళ్ళీ స్పీచ్ థెరపీ బేగంపేటలో ఉండేది. మళ్ళీ తర్వాత స్పెషల్ ఎడ్యుకేషన్ కొండాపూర్లో ఉండేది. ఆ తర్వాత ఇవన్నీ అయిపోయేసరికి 6:30 అట్లా అయ్యేది. కొంచెం సోషల్ లైఫ్ కూడా ఉండాలి కదా అని మా మామ వాళ్ళు అంత దగ్గరే, వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు ఆ టైంలో. వాళ్ళ ఫ్యామిలీలో మంచిగా కలిసిపోయేవాడు. తర్వాత ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర బోట్ రైడ్ కానీ అవన్నీ చాలా నచ్చేవి. అక్కడ తిప్పి ఇంటికి వెళ్ళేసరికి 8:30 అయ్యేది. మార్నింగ్ 7 కి స్టార్ట్ చేస్తే 8:30 నైట్ 8:30 మంచిగా మళ్ళీ వాడికి స్నానం చేయించి మంచి తినిపించి మళ్ళీ పొద్దున్న నుంచి చెప్పినవన్నీ ఒకసారి రివైజ్ చేయించాలి, లేకపోతే వాళ్ళు మర్చిపోతారు. ఇప్పుడు మీకు 1+1 = 2 అని నేను ఒక 2 సార్లు చెప్తే మీకు అర్థమైపోతుంది. వాళ్ళకి ఒక 1000 సార్లు చెప్పాలి, చెప్తే అప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి. సో దానికి మనకి లైఫ్ లాంగ్ మనకి పేషెన్స్ అన్నది ఉండాలి. మేడం స్కూల్ మేడం ఇలాంటి వాళ్ళకి ఫస్ట్ మాంటెసరీ స్కూల్స్ అయితే బాగుంటాయి పిల్లలకి. బికాస్ వాళ్ళ కాన్సెప్ట్ ఎట్లా అంటే లెర్నింగ్ త్రూ యువర్ సెన్సెస్. మా వాడు మాంటెసరీలో బాగానే చేసేవాడు. యాక్చువల్లీ హీ వాజ్ ఇండిపెండెంట్ అండ్ ఆల్. నేనే మాంటెసరీలో మళ్ళీ ఎక్కువ వేస్ట్ చేసేస్తానేమో, లెట్ మీ పుట్ హిమ్ ఇంటూ రెగ్యులర్ స్కూల్ అని గ్లెండేల్లో వేశాను. గ్లెండేల్లో కూడా హీ వాజ్ నాట్ మరీ ఫెయిలియర్ అట్లా కాదు, ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ లాగా బాగానే ఉండేవాడు. ఫ్రెండ్స్ తో అన్కంఫర్టబుల్ గా ఫీల్ ఏమీ లేదు, బాగుండేవాడు. ఆ టీచర్స్ కూడా చాలా బాగా చూసేవాళ్ళు. వాడికి ఒక షాడో టీచర్ ని పెట్టేదాన్ని. ఇలాంటి పిల్లలకి ఏంటంటే షాడో టీచర్ వాళ్ళతోనే ఒక టీచర్ లాగా కూర్చొని వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలి. టీచర్ చెప్పేది ఈమె హెల్ప్ చేస్తూ ఉండాలి. అట్లా వాడికి మంచి టీచర్స్ దొరికారు. సో అట్లా మళ్ళీ నేనే అయితే ఇంకా నాకు వినడు అని చెప్పి నేను ఇంకొకరిని తీసుకునేదాన్ని. సో ఆ టైంలో ఏం చేసేదాన్ని, వీడి థెరపీస్కి వెళ్ళి 2 hours ఒకటి, 3 hours ఒకటి అట్లా ఉన్న టైంలో 2 hours ఈ జర్నీలో, అంటే మన మదర్స్ డే కాబట్టి ఈ జర్నీలో ఐ వాంట్ టు సింక్ హౌ ఐ కనెక్టెడ్ విత్ మై ప్రొఫెషన్, హౌ I didn't let that part of journey go waste for my profession. ఆ టైంలో పక్కనే అపూర్వ అని ఒక హాస్పిటల్ ఉండేది. ఆ 2 hours అంటే ఈ జర్నీలో నాది వదిలేస్తే చాలా మంది మదర్స్లో నేను చూసింది, చాలా మంది ఎక్సలెంట్ ఉంటారండి మదర్స్, స్కిల్డ్ కానీ వాళ్ళ ప్రొఫెషనల్లో వాళ్ళు కూడా ఏదో హెచ్ఆర్గా ఉండడమో కానీ, లేకపోతే వాళ్ళు మంచి ఇంజనీరో లేకపోతే ఆర్కిటెక్టో మంచి ప్రొఫెషనల్గా ఉంటారు చాలామంది. కానీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే అర్నింగ్ ఫాదర్కి వదిలేస్తారు. ఇది పిల్లల్ని మొత్తము తీసుకొని ఈ జర్నీలో యూ షుడ్ నాట్ లూజ్ యువర్ సెల్ఫ్. పిల్లల్ని కెరీర్ అనేది పెట్టద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో జాబ్స్ అన్ప్రిడిక్టబుల్, ప్రాణాలు అన్ప్రిడిక్టబుల్, ఏదన్నా అన్ప్రిడిక్టబులే. మనము రిలేషన్షిప్స్ కూడా ఒకప్పుడు ఉన్నంత స్టేబుల్గా ఇప్పుడు ఉండట్లేదు. సో మనము ఫస్ట్ సెల్ఫ్ ప్రొటెక్షన్ చేసుకోవాలి అంటే యూ షుడ్ నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ సెల్ఫ్. సో ఆ 2 hours ఏదైతే ఉంటుందో వెళ్ళి పక్కన కూర్చునేదన్న హాస్పిటల్లో కూర్చొని ఐ యూస్ టు ఫీల్ ఓకే ఐఎమ్ స్టిల్ అ డాక్టర్. ఓకే ఒక పేషెంట్ వచ్చింది అంటే నాకు 500 rupees వచ్చేది. ఆ 500లో ఓకే ఐ కెన్ బై చాక్లెట్స్ టు మై సన్, ఐ కెన్ గో
ఐ కెన్ స్పెండ్ ఇట్ ఫర్ మై ట్రావెల్ ఫేర్స్ అట్లా అనుకునేదాన్ని. ఓకే, ఐ ఆల్సో కెన్ డూ సంథింగ్ అట్లా అనుకునేదాన్ని. కూర్చొని అక్కడ MRCOG దానికి ప్రిపేర్ అయ్యేదాన్ని. లేదు, ఆటిజం బుక్సే చదివేదాన్ని. వీడికి ఎట్లా చేయొచ్చు, ఏం చేయొచ్చు, వీడికి ఇంకా పేరెంట్స్ సపోర్ట్ ఎట్లా, నెట్వర్కింగ్. ఐ యూస్ టు బీ ఇన్ సో మెనీ పేరెంట్స్ గ్రూప్. సో అలా అయిపోయినాక మళ్ళీ ఇంకో వాడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక 3-4 hours టైం ఉండేది. ఆ 3-4 hours టైంలో నా చదువు ఎలా ఉపయోగపడుతుంది అని ఆలోచించి, అప్పుడే నా అదృష్టం కొద్దీ మా ఇంటి పక్కనే ఒక స్టడీ సర్కిల్ లాగా స్టార్ట్ అయింది. అందులో MBBS లో ఫెయిల్ అయిన వాళ్ళు కొందరు, గైనిక్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయిన వాళ్ళకి టీచింగ్ అవసరం పడేది. సో ఐ యూస్ టు గో దేర్ అండ్ టీచ్. ఒక్కొక్కరికి పర్ క్లాస్ ఐ యూస్ టు చార్జ్ 1000. ఒక 6 వచ్చేవాళ్ళు. సో ఐ యూస్ టు earn 6000. సో నాకు అనిపించేది, ఓకే, దెర్ ఈస్ అ హోప్. మనము కూడా ఇట్లా చిన్న చిన్నగా స్టార్ట్ చేస్తే దెర్ ఈస్ అ హోప్ అని నాకు అర్థమైంది. సో వీకెండ్స్ మాకు కాన్ఫరెన్సెస్, CMEs అలా ఉంటాయి అన్నమాట. సో ఆ వీకెండ్ మటుకు బాబుని కొంచెం మా మదర్ వాళ్ళని చూసుకోమని చెప్పి నేను వెళ్ళి అది కాన్ఫరెన్సెస్ అటెండ్ అయ్యేదాన్ని. దట్స్ హౌ ఐ యూస్ టు నో దేర్ ఆర్ ఫెలోషిప్ కోర్సెస్ అవి ఇవి అని. ఐ యూస్ టు మీట్ పీపుల్, ఐ యూస్ టు మీట్ ఇన్స్పైరింగ్ పీపుల్ ఇన్ మై ఫీల్డ్. సో దట్ ఇన్స్పిరేషన్, దట్ ఫైర్ ఆల్వేస్ యూస్ టు బి దేర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మై మైండ్. సో ఇలా చేస్తూ కొన్ని ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతూ ఐ కంటిన్యూడ్ మై జర్నీ. నోవేర్ ఐ గేవ్ అప్. సో 2 చేసుకోవచ్చు, ఇది నా చేతుల్లోనే ఉంది అని అర్థమైంది అనమాట. ఏదన్నా ఫియర్ అన్నది ఉండదు. దీని అన్నిటికీ కారణం కూడా యాక్చువల్లీ నాకు అంత ధైర్యం లేకుండే అప్పుడు. మా మామయ్య ఆయన రిటైర్డ్ IRS అనమాట, ఇండియన్ రైల్వే సర్వీసెస్. రోజు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చునేదాన్ని. ఆ సెంటర్కి పక్కనే ఉండేది వాళ్ళ ఇంట్లో. ఆయన, నువ్వు ఇంత చదువుకొని ఇట్లా ఖాళీగా నువ్వు కూర్చోవడం నాకు నచ్చట్లేదు, నువ్వు వెళ్ళి ఇక్కడ కూర్చునే కన్నా నువ్వు వెళ్ళి ఆ హాస్పిటల్లో కూర్చో. ఆయన పేరు మురహరి, మా మామ పేరు. సో నువ్వు వెళ్ళి ఆ హాస్పిటల్లో కూర్చో అని చెప్పి ఆయన తీసుకెళ్ళి ఆయన మాట్లాడించారు. ఇట్లాంటి వాళ్ళు మనకి లైఫ్లో ఇట్లా ఒక్కరు తగులుకున్నా కూడా మన లైఫ్లో రాత అన్నది మారిపోతుంది అంటారు కదా. నాకు ఆ పాయింట్ ఆఫ్ టైంలో వేరే వాస్ టోటలీ షాటర్డ్, డిప్రెస్డ్, చాలా డిప్రెషన్గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ బాబు బాగా అవ్వాలి, వీడు ఒక సెటిల్మెంట్ కి రావాలి, వీడు ఏదో ఇండిపెండెంట్ అవ్వాలి, అప్పుడే వీ కెన్ థింక్ ఆఫ్ అన్ అదర్ బేబీ. సో లేటర్ వి అండర్స్టూడ్ ఇట్ ఈస్ అ జెనెటిక్ ఇష్యూ. సో వీ స్టాప్డ్ ప్లానింగ్ కిడ్స్. సో ఇంకా వీడి మీదే ఫోకస్ చేద్దాము అన్నట్టు. సో అట్లా మా మామ హ్యాస్ స్టార్టెడ్, హీ గేవ్ మీ అ పుష్. దాన్ని డివైన్ పుష్ అంటారు. సో హీ గేవ్ మీ అ పుష్ అండ్ ఓకే, దట్ ఈస్ హౌ ఇట్ స్టార్టెడ్, వెరీ స్మాల్. తర్వాత డాక్టర్ మంజుల అనగానే మీకు తెలిసే ఉంటుంది, పద్మశ్రీ అవార్డు. మేడం దగ్గర ఫెలోషిప్ చేశాను. దేర్ యాక్చువల్లీ షీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇన్స్పైరింగ్ ఉమెన్ ఫర్ మీ. ఎనీథింగ్ యూ ఆస్క్ హర్, ఎనీథింగ్ షీ కెన్ కమ్ అవుట్ ఫర్ విత్ ద బెస్ట్ సొల్యూషన్. సో ఆమె గైడెన్స్ తోని ఫెలోషిప్ చేయడము, లైఫ్ లో కూడా చాలా వరకు సెట్ చేసుకోవడము, అట్లా అట్లా మై జర్నీ స్టార్టెడ్. అండ్ హౌ I could balance my motherhood and also my profession. మ్యామ్, ఈ బేబీకి ముందు మీకు చెప్పారు నిన్న మన ప్రోగ్రామ్ లో, ఒక ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మీరు లాస్ అయ్యారు అని చెప్పి. సో అది ఎందుకు మ్యామ్? అంటే అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? అసలు ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం అంటే I shouldn't be mentioning the doctors' names. They're practicing in Hyderabad only. Very famous people they are. అది నాది షార్ట్ సర్విక్స్ ఫైండింగ్ ఒకటి మిస్ అయ్యారు. అండ్ నాకు పెయిన్ వస్తున్నా కూడా సరిగ్గా క్లినికల్ ఎగ్జామినేషన్ నాకు సరిగ్గా చేయలేదు. ఆ చేయకపోవడం వల్ల పెయిన్లెస్ డైలటేషన్లోకి వెళ్ళిపోయి ఐ సెట్ ఇన్ టు లేబర్. అది 27 weeksకి నేను ఐ గాట్ ఇన్ టు డెలివరీ ప్రాసెస్. 27 weeksకి అప్పుడు ఇప్పుడున్నంత టెక్నాలజీ, NICU టెక్నాలజీ అప్పుడంత లేదు. సో అట్లా దట్స్ హౌ ఐ లాస్ ద చైల్డ్. సో టెక్నాలజీ హ్యాస్ ఇంప్రూవ్డ్ అ లాట్. 10 years, that was almost 11 years ఇప్పుడు జరిగి. సో యా, ఇట్ హ్యాపెండ్ దట్ వే. అది తర్వాత ఈ బేబీ పుట్టిన తర్వాత మీరు 18 months కో ఏమో రియలైజ్ అయ్యాను ఇలా అని చెప్పి అన్నారు. అప్పుడు నిజంగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారా? డిప్రెషన్ అంటే బ్లాంక్ అయిపోయాను. కాకపోతే ఒకటి, కొంచెం నాకు ధైర్యం ఎక్కువే. ఏం చేయాలి నెక్స్ట్ అని ఆలోచిస్తాను నేను ఎప్పుడు. ఏ ప్రాబ్లం వచ్చినా లైఫ్లో, ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఫీలింగ్స్ ఫీల్ అవ్వు, అదొక ట్రాక్ నడుస్తూ ఉంటది. దాన్ని నేనేం కప్పిపుచ్చాలి అని చెప్పను. ఏడవాలి, అది ఏడ్చో బాధపడో ఏదో చేసి దాన్ని క్లోజ్ చేసి థింక్ ఆఫ్ ద సొల్యూషన్. వాట్ నెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, అది ఏ ప్రాబ్లం అయినా సరే. సో ఇప్పుడు ఎలా ఉంటది మేడం మీకు మీ బాబుకి బాండింగ్? మా బాబుకి నేను ఏదన్నా మా బాబుకి తగ్గట్టే నేను ప్లాన్ చేసుకుంటాను. ఇప్పుడు మీతో ఫ్రీగా మాట్లాడగలుగుతాడా? ఫ్రీగా, అంత ఫ్రీగా కాదు. మమ్మీ ఐ వాంట్ దిస్, మమ్మీ ఐ వాంట్ దట్ అని మాట్లాడతాడు.
అంతే, వాడికి ఏం కావాలో అది మాట్లాడతాడు. సో ఇప్పుడు ఏం చదువుతున్నాడు మేడం మీ బాబు? ఏం హోమ్ స్కూలింగే చేస్తున్నాం. వాడికి ఎంతవరకు అవసరం చదువు, ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. బట్ వీళ్ళకి కూడా స్పెషల్ స్కూల్స్ రావాలి, వీళ్ళకి కూడా గవర్నమెంట్ హ్యాస్ టు థింక్. ఎందుకంటే ఈ రోజులో వీళ్ళ కౌంట్ పెరుగుతూ వెళ్తుంది. ఓకే, రీజన్స్ కూడా తెలియట్లేదు ఎందుకు. ఎగ్జాక్ట్లీ ఎందుకు వస్తుంది. ఇవాళ నాకు జరుగుతుండొచ్చు, రేపు మేబీ ఎవరైనా డాక్టర్ అయి ఉండి మీకు ఇంత అవగాహన ఉంది దీని మీద కూడా మా కంట్రోల్ లేదు కదా, దాన్ని ఆపే కంట్రోల్ అయితే లేదు కదా మాకు. అది ఇంకా దేవుడు ఇచ్చింది, మనం దాన్ని. నేను అదే ఆలోచిస్తాను, డాక్టర్ అయి ఉండి ఇన్ని బుక్స్ చదివాను, నేను ఇక్కడికి వెళ్ళాను, ఆ ప్లేస్కి వెళ్ళాను. అదే ఇప్పుడు సాధారణంగా ఒక చదువుకోని వాళ్ళకో లేకపోతే ఇంకా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకో ఇలాంటి బేబీ పుడితే అసలు వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారనేది ఇమాజిన్ చేస్తేనే చాలా కష్టంగా ఉంది. దానికి చాలా అవసరం, సపోర్ట్ అవసరము, ఫైనాన్సెస్ అవసరము, మనోధైర్యం అవసరము, సో రిసోర్సెస్ కూడా అవసరం. సో ఇది ఆటిజం అన్నది ఇప్పుడు చాలా సపోర్ట్ గ్రూప్స్ అయినాయి, చాలా ఎన్జిఓస్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. వీళ్ళకి ఎటువంటి మనం వీళ్ళకి ఎలా స్ట్రీమ్ లైన్ చేయొచ్చు, వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా తెప్పించవచ్చు. దెర్ ఈస్ ఎ కెఫే ఇన్ గోవా. ఆ కెఫేలో మొత్తం ఆటిజం పిల్లలు అండ్ సెరిబ్రల్ పాలసీ ఉన్న పిల్లలు వాళ్ళు మాత్రమే దే విల్ బి సర్వింగ్ వచ్చిన వాళ్ళకి. గోవాలో మనకి ఇక్కడ లెమన్ ట్రీ హోటల్ ఉంది, అక్కడ కూడా హైదరాబాద్ లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్, బ్లైండ్, పార్షల్ బ్లైండ్, లేకపోతే వినరాని వాళ్ళు, సో వాళ్ళతోనే కొన్ని పనులు చేయించడము. అంటే వి నీడ్ ఇంక్లూజన్ ఇన్ దిస్ వరల్డ్. మనకి వాళ్ళకి ఏంటి ట్రీట్మెంట్ అన్నదానికన్నా కూడా యాజ్ హ్యూమన్స్ ఇవాళ పక్కన వాళ్ళకి జరిగితే రేపు మనకు కూడా జరగచ్చు కదా. సో యాజ్ హ్యూమన్స్ వీ ఆల్ షుడ్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇంక్లూజన్. సో ఆ ఇంక్లూజన్ వీళ్ళని ఒకవేళ ఇప్పుడు ఈ ఆటిజం కిడ్సే ఉన్నారనుకోండి, సిపి కిడ్సే, ప్రతి ఒక్క క్లాస్ రూమ్ లో హ్యుమానిటీ అన్నది కూడా ఒక సబ్జెక్ట్ గా మనం యాడ్ చేయాలి. హ్యుమానిటీ అది కంపల్సరీ, ఎగ్జాక్ట్లీ హ్యుమానిటీ, ఎంపతి అండ్ హౌ కైండ్ యు ఆర్ టు అన్ అదర్ పర్సన్. ఇలాంటి పిల్లలు ఇండియాలోనే సఫర్ అవుతారు, జపాన్ లో సఫర్ అవ్వరు. ఎందుకంటే జపాన్ ఇస్ అ కంట్రీ, దోస్ పీపుల్ విల్ కిల్ యూ విత్ ద గుడ్నెస్. వాళ్ళకి అంత హ్యుమానిటీ ఉంటుంది. సో ఎవరు ఇలాంటి వాళ్ళు అక్కడ ఎంత మంది ఉన్నా కూడా దే లివ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ హ్యుమానిటీ. అంతేగాని వీడితో నాకేంటి అవసరం, వీడికి చేస్తే నాకేం వస్తుంది అన్న స్వార్థం అయితే ఉండదు. సో ఐ ఫీల్ హ్యుమానిటీ అన్న ఒక సబ్జెక్ట్ దట్ విల్ లీడ్ టు a very happy, what do you say, humankind or whatever, so mankind. సో ఆ హ్యుమానిటీ అన్నది ఒక సబ్జెక్ట్ మన స్కూల్స్ లో మనం ఇన్కల్కేట్ చేసి ప్రతి ఒక్క క్లాస్ కి ఇట్లాంటి 1 or 2 కిడ్స్ ని కనుక పెడితే డెఫినెట్లీ నార్మల్ పీపుల్ కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. వాళ్ళకంటూ స్పెషల్ గా స్కూల్ లేకపోయినా కూడా ఇలా యాడ్ చేయొచ్చు, సివియారిటీని బట్టి యాడ్ చేయొచ్చు. సో తద్వారా నార్మల్ గా ఉన్న పిల్లలకి హెల్పింగ్ అంటే ఏంటి, అసలు అలాంటి వాళ్ళని అర్థం చేసుకోవడం అంటే ఏంటి, వాళ్ళని వేరే ఇంకేదోగా డిఫరెన్షియేట్ చేయకుండా I think every classroom should have one special needs child so that all other kids should understand that we all need to help, we all need to include అలాంటి పిల్లలు అని. అంటే వాళ్ళ నా బిడ్డకి ప్రాబ్లం ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా, ఎందుకంటే దగ్గరుండి నేను అర్థం చేసుకుంటాను కాబట్టి. కొందరికి ఇదే ప్రాబ్లం కాదు, బ్లైండ్ ఉంటుండొచ్చు, కొందరు డెఫ్ అండ్ డమ్ ఉండొచ్చు. నేను ఒక బ్లైండ్ స్కూల్కి వెళ్ళాను మెన్స్ట్రల్ ఎడ్యుకేషన్ చెప్పడానికి. ఇట్ వాజ్ సచ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. మన అందరికీ అన్ని అవయవాలు అన్ని కరెక్ట్ ఉన్నా కూడా మనము ఒకరికొకరు తోడు అన్నది మనం మర్చిపోతాం. ఆ తోడు కానీ అవసరం కానీ, వాళ్ళు ఒకరు కొంచెం కనబడక అలా ఉంటారు కదా, పార్షల్ బ్లైండ్, దే విల్ బి ద లీడర్. వాళ్ళ తర్వాత ఇంకొంచెం బెటర్ గా కనిపించే వాళ్ళు నెక్స్ట్ ఉంటారు. ఆ తర్వాత అసలు కనిపించిన వాళ్ళు ఒక 2 ఉంటారు. వాళ్ళు ఒక చైన్ ఫామ్ చేసుకొని దే విల్ హెల్ప్ ఈచ్ అదర్ అండ్ దే గో టు ద టార్గెట్. డిసిప్లిన్ కానీ బిహేవియర్ కానీ ఏదైనా కానీ అలా. సో ఇంక్లూజన్ అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్లాంటి ఆటిజం పిల్లల్లో. సో ప్రతి ఒక్క మదర్ ఇలా ఎస్పెషల్లీ ఇలాంటి కిడ్స్ ఉన్న మదర్ ఎలాంటి మైండ్ సెట్ తో ఉండాలో చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్.